రోజుల్లో ఆ ఊళ్ళో ఆ మనిషిని బట్టి బాధపడుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఆయనకి ఒకటి చెబితే ఇంకొకటి వినపడుద్ది, ఒకటి చెబితే ఇంకొకటి వినపడుద్ది. అరే వాటర్ తీసుకురా అన్నాడు. ఆ చైర్ తీసుకొని వస్తాడు. అరే ఆ డోర్ క్లోజ్ చేయరా అంటే వెళ్ళి ఆ వాటర్ క్యాన్ తీసి పక్కకు పెడతాడు. ఒకటి చెబితే ఇంకొకటి చేస్తాడు. ఏంటని పరిశీలన చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే వానికి చెవుడు, చెప్పిన మాట వినిపించదు వానికి అర్థమైనది వాడు చేస్తాడు. ఒకవేళ పెదవుల యొక్క గమనించి తెలివైన వాడైతే దాన్ని బట్టి ఏదో స్టెప్, లేదంటే మూగే సైగలు చేయాలి. సైగలు చేస్తే దాన్ని బట్టి అర్థమైనంత వరకు చేస్తాడు. అది ఒక సమస్య. అయితే వాడు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ చెప్పే దాంట్లో క్లారిటీ ఉండదు. ఒక మాట చెప్పాలని అనుకుంటాడు, తన నోటి నుండి బయటకు వచ్చేసరికి అది ఇంకొక మాటగా దాని యొక్క అర్థమే మారిపోతుంది. చెప్పదలుచుకున్నటువంటి మాట ఒకటి, హృదయంలో నిశ్చయించుకున్నటువంటి మాట ఒకటి, బయటకు వస్తున్నటువంటి మాట ఒకటి. ఆ కుటుంబము, ఆ బంధువులు, ఆ యొక్క స్నేహితులు అందరూ చాలా ఇబ్బంది పడిపోయి ఇక వానితో మాట్లాడడం, వానితో కమ్యూనికేట్ కావడము అన్నీ తగ్గించుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడిని వాడుకుంటూ ఉన్నారు, వానితో మాట్లాడుతూ ఉన్నారు. వాడు వెలివేసినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ రోజు వారందరూ ఊళ్ళో పరిగెత్తుచూ ఉన్నారు. ఆ యొక్క మెయిన్ ఉన్నటువంటి ఆ దారిలో పరిగెత్తుచూ ఉన్నారు. ఏంటి ఎక్కడికి పరిగెత్తున్నారు ఎక్కడికి? ఈ ఊళ్ళో ఎవరో ఆయన యాషువ మెస్సయ్యనంట. ఆయన గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నాడట. కుంటివారిని నడిచేటట్టుగా చేస్తూ ఉన్నాడట. కుష్ఠరోగముతో బాధపడుచున్నటువంటి వారిని స్వస్థపరిచి యొక్క శరీరం వల్లే వారిని మారుస్తూ ఉన్నాడట, స్వస్థత పరుస్తూ ఉన్నాడట. ఇక ఆ విధంగా మాటలు చెప్పుకుంటూ పక్షవాయు రోగము చేత బాధపడుచున్నటువంటి వారిని మంచం మీద తీసుకెళ్తే అక్కడ ఉన్న పాటున వారిని లేపి నడిపిస్తూ ఉన్నాడట. అందుకొరకే పరిగెత్తుచూ ఉన్నాం. ఆయన మాట్లాడుచూ ఉంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నో పాటలు విన్నాం, ఎన్నో ఆరాధనలు చూసాము. కానీ ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క ప్రసంగము, ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి, ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆయన వాయిస్ ఏమిటి? ఆయన మాటలు ఏమిటి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలు ఏంటి? ఇంత శక్తి కలిగినటువంటి కార్యములు ఏ విధంగా చేస్తున్నాడని మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ ఇక మాటలు ఎప్పుడో విన్నాము, ఈరోజు మన ఊరికే వచ్చాడు. అందుకొరకు పరిగెత్తున్నామని చెప్పగా ఒక తల్లిదండ్రులు, యొక్క బంధువులు, వీని గురించి బాధపడుతున్నటువంటి వారు, పరిగెత్తున్నటువంటి వారు ఇంటికి వెళ్ళి వాడిని చేత పట్టుకొని యాషోమెస్స దగ్గరికి తీసుకెళ్ళారు. హల్లెలూయా! యాషోమెస్స దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఒక్కసారి వీని మీద చేయబెట్టండి బాబు, ఒక్కసారి చేయబెట్టండి, వీని బ్రతుకు మారిపోతుంది. వీని యొక్క చెవిటితనం వాది పోతుంది, వీని యొక్క నత్తిపోతుంది. ఆ మాట్లాడేటువంటి మాటలో స్పష్టత ఉంటుంది. మీరు ఒక్కసారి వాని మీద చేయి పెట్టండి బాబు అని వేడుకుంటూ ఉన్నారు. ఆయనను బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఆయన అలాగా ప్రసంగం చేసుకుంటూనే, అలాగా మాట్లాడుతూనే, అలాగా ఆయన కార్యములు జరిగించుకుంటూనే వెళుతూ ఉన్నాడు. వారు వేడుకున్నటువంటి ఆ యొక్క వేడుకోవడంలో ఉన్న విశ్వాసమును చూసి అక్కడ ఆగిపోయి ఆ యొక్క చెవిటివాడైనటువంటి ఆ వ్యక్తిని, ఆ మూగవాడైనటువంటి ఆ వ్యక్తిని చేయి పట్టుకొని అలాగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు.
అలాగే తీసుకొని వెళుతూ ఉంటే వారందరూ ఆయనతో వస్తున్నారు. వాళ్ళందరూ ఆయనతో వస్తున్నారు. ఆయనతో వస్తూ ఉంటే ఆగండి, మీరు రాకండి. అయ్యా, మేము వస్తున్నది మీరు అద్భుతాలు చేస్తే చూద్దామని. ఆ చచ్చిన లాజర్ని లేపారు కదా, అసలు అబ్బో అద్భుతం, అది అద్భుతము. మా ముందే ఆ కుంటివాణ్ణి లేపారు కదా, అద్భుతమయ్యా. మా ముందే ఆ పక్షవాయు రోగంతో బాధపడుచున్నటువంటి వాడిని మంచం మీద తీసుకొచ్చినటువంటి వాడిని స్వస్థపరిచారు కదా, మేము మర్చిపోలేము. మేము వస్తున్నదే దాని కొరకు, వెంబడిస్తుందే దేని కొరకు తెలుసా? మీరు ఏ విధంగా అద్భుతాలు చేస్తారో చూసి ఆనందించాలని వస్తున్నా. ఆ అద్భుతాలు మేము పొందుకోవాలని కాదు, మేము అనుభవించాలని కాదు. ఆ అద్భుతాలు చూసి ఆనందించేటువంటి గుంపు ఈ గుంపు. ఏ గుంపు? అద్భుతాలు చూసి ఆనందించేటువంటి గుంపు. ఆ అద్భుతాలు చూసి ఆనందించే వరకే ఉంటారు, కానీ ఆ అద్భుతములోనికి వీరు రాలేరు. ఆ అద్భుతముగా వీరే మార్చబడాలని ఆయన ఆ కాలినడక నడుస్తూ ఆ మాటలు, ఆ యొక్క కార్యములు వారి కొరకు చేస్తూ ఉంటే వారు అద్భుతములు వింటారు, చూస్తారు, ఆనందిస్తారు. కానీ ఆ అద్భుతములోనికి వారు రాలేరు, ఆ అద్భుతముగా వారు మార్చబడరు. సరే, మేము వస్తున్నదే దాని కొరకు, మీరెందుకు రావద్దంటున్నారు బాబు? మేము వస్తాం బాబు, మేము వస్తాం. లే మీరు రాకండి. వారిని అక్కడ ఆపేసి ఆ వ్యక్తినంట అలాగ దూరంగా తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగ దూరంగా తీసుకెళ్ళి అక్కడ నిర్మానుషంగా మనుషులు లేనటువంటి ఆ స్థలంలోనికి తీసుకెళ్ళి అక్కడ చేసినటువంటి పని ఏమిటంటే, ఆ మనిషికి చేసినటువంటి పని ఏమిటంటే, ఆయన చేతి వేళ్ళను తీసి వాని చెవులో పెట్టాడంట. చెవులో పెట్టి తర్వాత అక్కడ వానికి వినికిడి వచ్చింది. ఆ యొక్క ఉమ్మి వేసి ఆ ఉమ్మిని తీసి అక్కడ ఆడు నాలుకకు రాస్తూ ఉన్నాడు. ఉమ్మిని తీసి అక్కడ రాశాడు. సరే, అక్కడ ఉమ్మి ద్వారా ఆ యొక్క చెవులో ఏలు పెట్టడం ద్వారా ఆ యొక్క కార్యం జరిగిస్తూ అక్కడ ఒక మాట అన్నాడు, ఎఫాతా అనే మాట పలుకగానే వాని యొక్క చెవిటితనం పోయింది, వాని మూగతనము పోయింది, వాని నత్తితనం పోయింది, వాని యొక్క చెవిటితనము పోయింది. వినిపిస్తుందయ్యా. పరిగెత్తుకుంటూ గంతులేసుకుంటూ వచ్చాడు. అబ్బాయి, ఈ విషయం ఎవరికి చెప్పకండి. బంధువులకు చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, ఎవరికి చెప్పకండి అంటే వాడు మాత్రం పరిగెత్తుకుంటూ అందరికి వెళ్ళిపోయి అందరికి గ్రామాల్లో చెప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. లేఖనములో చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యములో, ఈ యొక్క సాక్ష్యములో ఉన్నటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మర్మములను మనం ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మార్కు సువార్త క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. 32 నుంచి, లేకపోతే 31 కూడా చదువుదాం. 31. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి దాన్ని నాలుకకు ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుట అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా వారిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. హల్లెలూయా.
ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి చెవిటితనం ఏమిటి తెలుసా? చెవిటితనం ఏంటి తెలుసా? శారీరక సంబంధమైనటువంటి చెవిటితనం, శారీరకమైన చెవిటితనం. ఈ యొక్క చెవిటితనముతో పెద్ద ప్రమాదము లేకపోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. కానీ ఈరోజు మానవాళికి ఉన్నటువంటి చెవిటితనం ఏమిటి తెలుసా? ఆత్మ సంబంధమైన చెవిటితనం, ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనం. దేవాది దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త అయిన ఆ ఎలోహి ఇజ్రాయెల్, ఆ ఎలోహిం, ఆ దేవుడైన యెహోవా మెస్సయ్య, ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలను పెడచెవిన పెడుచున్నటువంటి పెడచెవిన పెడుతున్నటువంటి మానవాళి, ఆయన చెప్పినటువంటి జీవ గ్రంథములోని మాటలను వింటూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క మాటల్లోని అర్థమును, పరమార్థమును, మాటలోని శక్తిని, ఆ యొక్క వాక్కులోని శక్తిని అనుభవించలేనటువంటి ఆత్మ సంబంధమైన చెవిటితనములో ఉన్నారు. ఇక్కడ వినబడుచున్నటువంటిది ఒకటి, మాట్లాడుచున్నటువంటిది ఒకటి, పలుకుతూ ఉన్నది ఒకటి. గమనించండి. చెవిటి వానికి ఎలా అనిపిస్తుంది? అరే వాటర్ తీసుకురారా అంటే వానికి ఏమనిపించి చైరు దగ్గరికి వెళ్ళాడు? వానికి చైరు తీసుకురమ్మన్నారు అన్న ఆ యొక్క తలంపు, లేకపోతే వానికి ఆ మాత్రం అర్థం చేసుకొని దానిలోకి వెళ్ళిపోయి ఆ చైరు పట్టుకొని వస్తున్నాడు. చెప్పినటువంటి మాట ఏంటి? ఏం చెప్పారమ్మా? వాటర్ తీసుకురమ్మని ఆ యజమానుడు, లేకుంటే ఆ తల్లి, ఆ తండ్రి, ఆ సహోదరుడు చెప్తున్నటువంటి మాట వాటర్ తీసుకురమ్మని వాడికి వినిపించిందేమో చైరు తీసుకురమ్మని, అర్థమవుతున్నదేమో అక్క చైరు తీసుకురమ్మని. ఇంకొకటి దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ప్రజలకు నేను చెబుతున్నది ఒకటి, వారు చేస్తున్నది ఇంకొకటి. నేను చెబుతున్నది ఒకటి, వారు చేస్తున్నది ఒకటి. నేను నియమించినటువంటి నిబంధన వారు జరిగిస్తూ ఉన్నారు. నేను ఇది కోరుకోలేదు, ఇది చేయమని చెప్పలేదు, కానీ అది జరిగిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇది ఎవరు చేయమని చెప్పారు అని అంటే, మాకు వినిపించిందే అది, మేము చేస్తున్నది ఏదో చేస్తూ ఉన్నాము, ఇక మాకు సంబంధం లేదన్నట్టుగానే వారి యొక్క క్రియలు. కానీ వింటున్న మటుకు మాత్రం వింటూనే ఉన్నారు. చెప్పేటువంటి ఆ యొక్క సేవకుడు ఏం చెప్తాడు? బోధించేటువంటి సేవకుడు ఏం చెప్తాడు? గత రాత్రంతా నేను ఉపవాస ప్రార్థనలో ఉండి కనిపెట్టగా సంఘానికి దేవుడు వర్తమానం ఇది అందించాడు. చెబుతున్నటువంటి నేనైనా, ప్రతి సేవకుడైనా అదే మాట చెబుతాడు. కానీ తండ్రి చెప్పినటువంటి మాట అదేనా? ఏ విధంగా అర్థమవుతుంది? ఆయన చెప్పినటువంటి ఆ మాట సాక్ష్యంలో కనిపించాలి. హల్లెలూయా. నేను చెబుతున్నటువంటి ప్రసంగము నా సాక్ష్యములో కనిపించాలి. నువ్వు చెబుతున్నటువంటి సాక్ష్యము, నీ యొక్క చెబుతున్నటువంటి సాక్ష్యము నీ బ్రతుకులో కనిపించాలి. నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యములు ఆయన ద్వారా వినిపించినటువంటివే, ఆయన నీకు చెప్పినటువంటి మాటలే అన్న రీతిగా ఉండాలి. ఆయన చెప్పినది ఒకటైతే, నువ్వు జరిగిస్తున్నది ఒకటి, నీ ప్రవర్తన ఒకటైతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలుసా? ఆత్మ సంబంధమైన చెవిటితనములో ఉన్నావు. చెవిటివాడు కొంతవరకే ప్రమాదకరమేమో కానీ ఆత్మ సంబంధమైన చెవిటితనము ఎంత ప్రమాదకరం అంటే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఈ జీవ గ్రంథాన్నే చేత పట్టుకొని ఈరోజు వేవేల డినామినేషన్స్ కారణం ఏమిటి తెలుసా? ఆయన చెబుతున్నది ఒకటి, వారికి అర్థమవుతున్నది ఒకటి. ఆయన చెబుతున్నది ఒకటి, వారికి అర్థమవుతున్నది ఒకటి. ఆత్మ సంబంధమైన చెవిటి వారుగా ఉన్నారు. ఇర్మీయాతో చెబుతూ ఉన్నాడు, అయ్యా నేను పెందల కడ లేచి వారితో చెబుతూ ఉన్నాను, ధర్మశాస్త్రమును వివరిస్తూ ఉన్నాను, నా యొక్క గ్రంథములో రాసినటువంటి దాని యొక్క పరమార్థమును నేను వివరించాలని పెందల కడనే లేచి నా యొక్క సేవకుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నా పాద సన్నిధికి వచ్చి వారు కన్నీళ్లు విడిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి కనిపెడతారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా
నా హృదయాన్ని తెరిచి వారికి వివరిద్దామని ఈ లేఖనము. ఇదిగో అప్పుడు వారు చెవిటి నత్తివాన్ని ఒకరిని తీసుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారు అన్న ఆ యొక్క వాక్యములోని మర్మములను, సత్యమును నేను వివరించాలని, ఆత్మ సంబంధమైన విషయాలను నేను బోధించాలని నా సేవకుని కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. కానీ ఆ మనిషి ఎప్పుడు కూడా కనిపించాడు. నా పాదముల దగ్గరికి వచ్చి ఏ విధంగా అయితే మరియమ్మ శ్రేష్టమైన దాన్ని, భక్తి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆయన మాటలు వింటూ ఉందో, ఆయన మాటలు వింటూ పరవశించి అక్కడ జరిగించవలసినటువంటి కార్యమును ఆ యొక్క పిలుస్తూ ఉన్న మైమరచి ఆ యొక్క మాటలు వింటూ ఆ యొక్క తన్మయంలో ఉండిపోయిందో, ఆ విధంగా నా సేవకుడు, నా కుమారుడు, నా కుమార్తె, నా రక్తము చేత కడగబడినటువంటి నా బిడ్డలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ ఎవరు కూడా వినడానికి మనసు ఇవ్వడం లేదు. ఇర్మియాతో తన యొక్క వేదనను పంచుకుంటూ ఉన్నాడు. నా మాటలు వినాలని తపన కలిగినటువంటి వ్యక్తిని వెతుకుతూ ఉన్నాను. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తెలుసా నీకు? ఆయన ఒక నరునితో, మోషేతో ఏ విధంగా ముఖాముఖిగా మాట్లాడాడో నీతో కూడా, నాతో కూడా అట్టి రీతిగా మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కలిగినటువంటి దైవ సేవకులైతేనేమి, సాక్ష్యము కలిగినటువంటి దైవ సేవకులైతేనేమి, ప్రార్థించగా అద్భుతములు జరుగుతున్నటువంటి దైవ సేవకులైతేనేమి, ఈరోజు ఘనమైనటువంటి సాక్ష్యము పొందుకున్నటువంటి సేవకుల జీవితంలో జరిగేటువంటిది ఏమిటంటే ఆయన మాటను వినడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. హల్లెలూయా. వారి యొక్క బ్రతుకులను ఆయన పాదముల దగ్గర పెడుతూ ఉన్నారు కనుక, ఆయన యొక్క మాటలను వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక, ఆ మాటల ప్రకారం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక, అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, అవమానమైన, వ్యతిరేకత అని అనిపించిన వారు మాత్రము ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా, ఆయన మాటను ఉన్నది ఉన్నట్టుగా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు గనక వారు ఘనమైన సాక్ష్యం పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుని గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నారంటే, ఒక విశ్వాసి గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారంటే, ఒక సంఘ పెద్ద గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారంటే జరిగేటువంటి పని ఏమిటి తెలుసండి? ఆత్మ సంబంధమైన చెవిటితనము. అప్పుడు ఆయన వారు చెవుడు గల నత్తి వాణిని నత్తితనం చెప్పదలుచుకున్నటువంటి మాట ఒకటి, చెబుతున్నటువంటి మాట ఒకటి. ఏదో వింటాడు, ఒక మాట వింటాడు. ఆమె ఇట్లా అనింది అని ఆ మనిషి చెప్పినటువంటి మాటను ఉన్నది ఉన్నట్టుగా పోని చెప్పినా పర్వాలేదు. ఎంత మారిపోయింది. సమయం ఉన్నప్పుడు ఒకసారి అది ఎక్సర్సైజ్ లాగా చేద్దాం. ఆ మాట ఒకటొకటిలాగా మనిషి మారితే ఏ విధంగా మారిపోయింది అనేది ఒకసారి చేద్దాం టైం ఉన్నప్పుడు. లేకుంటే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా పర్వాలేదు. మాటను మార్చి చెప్పినది ఒకటి, దానికి ఇంకొకటి యాడ్ అయిపోయింది. ఈరోజు ఉన్నటువంటి జబ్బు కాదు, ఈరోజు ఉన్నటువంటి రోగము కాదు, అది ఆనాటి నుండి, అనాది కాలము నుండి ఉన్నటువంటిది. అవ్వమ్మ దగ్గరికి వచ్చి సర్పం అంటూ ఉన్నది, ఈ తోటలో ఏదైనా పళ్ళు తినవద్దని, ఆహారము తినవద్దని, ఫలము తినవద్దని దేవుడు మీతో చెప్పాడా? సైన్యములకు అధిపతి అగు యెహోవా చెప్పాడా అని అంటే, ఆమె అన్న మాట ఏంటంటే, ముట్టవద్దు, తినవద్దు, ముట్టవద్దు అని ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు తినవద్దు. ఆదికాండము 3వ అధ్యాయం, త్వరితంగా ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఓకే, మొదటి వచనం చూద్దాం. అడిగాను.
తినకూడదనియు ముట్టకూడదనియు 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిదనమున నిశ్చయముగా చచ్చెదవని నరుని. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు ఏం చేయకూడదు? తినకూడదు, తినకూడదు, తినకూడదు అని ఆ తండ్రి ముఖాముఖిగా అక్కడ చెబితే ఈమె చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. తినకూడదు, ముట్టకూడదు. డిస్ప్లే చేయండి. తినకూడదు, ముట్టకూడదు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అక్కడ? 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనములో మీరు తినకూడదు, మీరు తినకూడదు, మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి వృక్ష ఫలములను మీరు తినకూడదు అని ఆయన అక్కడ చెబితే, ఈ యొక్క అవ్వమ్మ గారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఇది తినకూడదు, ముట్టకూడదు, తినకూడదు, ముట్టకూడదు. తినకూడదు అని కదా ఆయన చెప్పింది, మరి ముట్టకూడదు అన్నటువంటి విషయం ఎక్కడి నుంచి వచ్చింది? గొడవలన్నీ ఎలా స్టార్ట్ అవుతున్నాయి తెలుసా? నేను చెప్పింది ఇదొక మాటనే, నేను చెప్పింది ఈ మాటనే. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? ఈ మాట ఎలాగొస్తుంది? ఈ మాట ఎలా వస్తుంది? అసలు నువ్వు ఈ మాట ఎలా మాట్లాడతావు? ఎన్ని గొడవలండి, ఎన్ని గొడవలు. నీకు అలసటగా లేదా? అసలు అలసటగా లేదా? చెయ్యి బ్రతుకు అనిపించదా? ఎప్పుడు చూసినా ప్రతి దినము ఏదో ఒక గొడవలో ఉండవలసిందే, ఏదో ఒక మాట వ్యర్థముగా మాట్లాడవలసిందే. విసిగిపోయినటువంటి నీ యొక్క బ్రతుకులో ఇకనైనా జ్ఞానము తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని మాట్లాడవలసిన మాట ఏదో జ్ఞానము కలిగి పలుకు. నీకు సమాధానము, నెమ్మది, నీకు ఆశీర్వాదము, దీవెన. లేని మాటలు కలిగించి చెప్పి శాపమును ఎందుకు తెచ్చుకుంటావు? దీవెన ఎందుకు కోల్పోతావు? వ్యర్థమైన మాటల వలన నీ బ్రతుకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక్కసారి ఆలోచించుకో. నేను ఈ మాట చెప్పడం ద్వారా నాకు మంచి పేరు వచ్చిందని ఎవరైనా చెప్పగలరా? ఏ నరుడైనా చెప్పగలరా? ఆ మనిషి మీద నేను నింద వేయడం వలన, కలిగించి చెప్పడం ద్వారా నాకు మంచి జరిగిందని ఏ నరుడైనా చెప్పగలరా? అలాంటి మేలును దేవుని ద్వారా జరిగిందని చెప్పగలరా? మరి ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నావు? లేని మాట కలిగించి చెప్పడం ద్వారా ఈరోజు ఆ యొక్క శాపమును అనుభవించకపోవచ్చు, కానీ ఆ సమయము రానే వస్తుంది. హల్లెలూయా, రానే వస్తుంది. అవ్వమ్మకు తెలియలేదు, అనుకోలేదు. ఆమె ఇంత భయంకరమైన స్థితి లోనికి వెళుతానని తను ఊహించలేదు. ఆ మాట పలకడంలో జస్ట్ అలాగా ఒక మాట వదులుతున్నానని అనుకున్నది. తన యొక్క జీవితాన్ని మార్చేసిందండి. అది చాలు. ఒక దేవుడు చెప్పినటువంటి ఒక మాటను, ఆ మాటను ఉన్నట్టుగా చెప్పలేదు, కలిపి చెప్పింది. అంటే కలిగించేటువంటి స్వభావం ఈ మనిషిలో ఉంది. సర్పం వెంబడిస్తూ ఉంది. ఎప్పుడైనా నాకు అయిపోతుంది ఈ మనిషి, ఎప్పుడైనా నా మనిషి అయిపోతుంది, ఎప్పుడైనా నా యొక్క టార్గెట్, ఎప్పుడైనా నా గోలు నేను ముగించుకుంటాను. అపవాది చేస్తున్నటువంటి పని ఏమిటి తెలుసా? వెంబడిస్తూనే ఉంది. ఎప్పుడైతే అవ్వమ్మ కలిగించి చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని, గమనించండి, కలిగించి చెప్పినటువంటి మాటను ఆధారము చేసుకొని అవ్వను విడిచిపెట్టలేదు. ఆ మాట గనక కలిగించుకొని చెప్పకుండా ఉండింటే గనక చరిత్ర ఇంకొక రకంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క బ్రతుకులో, విశ్వాస బ్రతుకులో గమనించవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఒక సత్యం ఏమిటంటే, చెవిటి వాని వలన కలిగేటువంటి నష్టము కంటే, నత్తి వాని వలన కలిగేటువంటి నష్టము కంటే, ఆత్మ సంబంధమైన నత్తితో నువ్వు పలికేటువంటి మాటల ద్వారా జరుగుతున్నటువంటి నష్టము అపారమైనది. నీ మట్టుకే కాదు, కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. నీ మట్టుకే కాదు, నీ యొక్క పిల్లల మీదకి ఆ శాపం వస్తూ ఉంది. నీ మట్టుకే కాదు, నీ భార్య మీదకి ఆ శాపం వస్తూ ఉంది. నీ మట్టుకే కాదు, నీ యొక్క సంఘానికి అది శాపముగా, సమాజానికి శాపముగా ఉన్నది. ఇన్ని బోధలు వింటూ కూడా, ఇన్ని వారమంతా యూట్యూబ్లో వింటూ కూడా, ఇంకా ఒక చిన్న విషయము లేని మాట మాట్లాడవలసిన అవసరం ఏమిటి అని ఆత్మ సంబంధమైన విశ్వాసులకు ఈరోజు అర్థము కావడం లేదు. నత్తి వాని కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు
చెవిటివాడు చెబుతున్నది వింటున్నది ఒకటి, జరిగిస్తున్నది ఒకటి. విశ్వాసులైతేనేమి, సేవకులైతేనేమి ఆ తండ్రి వేదనతో చెబుతూ ఉన్నాడు, ఇర్మియా ఇదిగో నా సేవకులకు చెబుతున్నానయ్యా, నేను చెప్పదలుచుకున్నటువంటి దర్శనం ఒకటి బాబు, వారు చెబుతున్నటువంటి దర్శనాలు వేరు బాబు. నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రవచనం ఒకటైతే, వారు తమ యొక్క స్వభావం బట్టి, మనుషుల యొక్క హృదయ ఆలోచనను బట్టి, మనుషుల యొక్క పరిస్థితులను బట్టి వారు స్వతహాగా నేను చెప్పినటువంటి ప్రవచనములు చెబుతూ ఉన్నారు బాబు. నా మాటలు వినాలని నేను సిద్ధపరచుకొని పెందల కడనే లేచి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్క మనిషి కూడా, ఒక్క సేవకుడు కూడా, ఒక్క యాజకుడు కూడా నా పాదముల దగ్గర కనిపెట్టడానికి వచ్చినటువంటి వాడు కనపడడం లేదు బాబు అని ఇర్మియాతో తన వేదనను పంచుకుంటూ ఉన్నాడు కన్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనం, ఆత్మ సంబంధమైనటువంటి మూగతనం, ఆత్మ సంబంధమైనటువంటి నతితో ఈరోజు సమాజం, ఈరోజు మందిరము, ఈరోజు సంఘము బలహీనపడిపోతూ ఉంది. శత్రువులు ఎక్కడో బయట నుంచి లేరండి, బయట నుంచి అంటే కూడా ఇక్కడ లోపల ఉన్నటువంటి శత్రువులను జయించడము కష్టము. బయట వారిని పసిగట్టవచ్చు, కనిపెట్టవచ్చు, వారిని ఏదో ఒకటి ప్రార్థన ద్వారా చేసుకోవచ్చు. ఈ యొక్క లోన ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఏ విధంగా అంటే కేవలము బ్రతుకులు మార్చుకోవడం ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడని నమ్మావు కదా, ఆయన నిజమైన దేవుడు అని నమ్మావు కదా, అందుకొరకే కదా మందిరానికి వచ్చావు. ఏదో కొద్దిగా భక్తి నీలో ఉంది కదా, నీకు ఇంకా విశ్వాసి కాకపోవచ్చు, ఇంకా ప్రభువును అంగీకరించకపోవచ్చు, ఏదో భక్తి కాస్త నీలో ఉంది కదా, వచ్చావు కదా ఆయన మందిరానికి. ఆయన మందిరంలో శ్రేష్టమైన మాటలు, క్షేమకరమైన మాటలు వింటూ ఉన్నావు కదా, ఆ మాటలకు నీవు ఆ యొక్క విధేయత చూపకపోవడానికి కారణం ఏంటి? నీ బ్రతుకును మార్చేటువంటి ఈ మాటకు విధేయత చూడు, నీ యొక్క జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెబుతూ ఉన్నాడు, అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణిని ఒకని ఆయన దగ్గు తోడుకొని వచ్చి అక్కడ అప్పగించారు. అక్కడ అప్పగిస్తే ఆయన తీసుకొని చేయి పట్టుకొని అలాగే వెళ్తూ ఉన్నాడు. అలాగా చేయి పట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా మేము వస్తాము, మీరు రాకండి అలాగా తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన తీసుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాడు. సరే మంచిగానే చెప్పారు కదా, సర్లే తీసుకెళ్ళి లాజర్ దగ్గరికి వెళ్ళాడండి. లాజర్ దగ్గరికి శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అక్కడ ఉండి ఆయన లాజరు లేచిరా అంటే లేసొచ్చాడు. భర్త గుడ్డోడు మొరపెడుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఏం కావాలి నీకు? అక్కడ ముట్టినట్టు కూడా తెలియదు. పక్షవాయు రోగం చేత బాధపడుచున్నవాడిని నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, లేచి వెళ్ళిపో అన్నాడు. ఆ యొక్క కుమార్తెను ముట్టి లేపాడు. ఆ యొక్క శతాధిపతి యొక్క సేవకుణ్ణి కేవలం అతని విశ్వాసమును బట్టి, అయ్యా నీ విశ్వాసం బట్టి అతనికి స్వస్థత కలుగుతుంది అంటే అసలు మనిషి అక్కడ స్పాట్లో కూడా లేడు. లేనటువంటి వ్యక్తికి, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ స్వస్థత కలిగి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇతను వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైందిరా, ఎన్ని గంటలకైందిరా? నిన్న మీరు 3 గంటల టైంలో కదండి, 3 గంటల టైంలో ఉన్న పాటను లేదు, ఇక కొన ఊపిరిలో ఉందని ఆ లాస్ట్ నీళ్ళు కూడా, వాటర్ కూడా పోస్తూ ఉన్నాం, ఇక అయిపోయిద్దని అందరు రెడీ చేసుకుంటున్నాం. ఈ లోపుగా ఏమైందో అండి, దిగ్గున లేచి నిలబడి, అవునా అదే టయానికి యెహోవా ఈ మాట పలికాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అలాగ చేస్తే మరి ఈ చెవిటోని మాత్రం చేయి పట్టుకొని అలాగ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొని వెళ్తూ ఉన్నాడు. తీసుకొని వెళ్ళి ఆ యొక్క చెవుడు ఎన్ని పనికి వాళ్ళ మాటలు విన్నదో అని ఆయన మామూలుగా మాట చెప్తే కూడా ఇదైపోయింది. తుప్పు పట్టిందంటారు చూసారా, ఆ యొక్క ఇనుముది తుప్పు పట్టిపోయింది. అసలు ఇంత చెవులు అలాగా చెవులో పెట్టి హల్లెలూయా, చెవులో పెట్టి ఏమంటే ఆయన పలుకుతే ఒక మాట సరిపోదా ఆయన ఆ యొక్క చూడండి చెవులో ఏలు పెట్టి
అసలు ఈ బ్రతుకు, మనిషి యొక్క బ్రతుకు ఏంటి అసలు? ఈ మాటలు మాట్లాడరేంటి? ఒక నిట్టూర్పుతో ఏమంట నిట్టూర్పుతో ఆయన అన్నమాట ఎఫ్ఫాతా దేనితో అంటున్నాడు? ఒక నిట్టూర్పు, కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అయ్యో మనుషులు బ్రతుకు మార్చుకోరేంటి బాబు, మనుషులు బ్రతుకు మార్చుకోలేరేంటి నాయన. ఆయన ఏమైందో ఆ యొక్క ఉమ్మి వేసి ఆ యొక్క బురద తీసుకొని అసలు స్వీట్ ఓకే పోనీ మట్టినే కనుక నేను ఇలాగంటే నాలుక అలా పెట్టేదా? అస్సలు ఇది స్వీట్ మట్టిలాగా ఉన్నగాని పెట్టదు, ఇప్పుడు పెడతా ఉంది. ఓకే, నాలుక అలాగనే మట్టి ఏం జరుగుద్దో కూడా తెలియకుండా వాడు విశ్వాసంతో నాలుక తెరిచాడు. నాలుకకు మట్టి తగిలించేసి అక్కడ నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అంటే తెరవబడింది. హల్లెలూయా. ఆ మాట గమనించండి. అక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే సమూహములో నుండి వానిని ఏకాంతముగా అయ్యా మేము వస్తాం బాబు, ఆ యొక్క అద్భుతం మేము చూడాలి. జనులు పరిగెత్తుకుంటూ గుంపుగా వస్తూ ఉన్నారు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో కొన్ని కార్యములు సమూహములో జరిగిస్తాను, కొన్ని మాటలు సమూహములో, కొన్ని ప్రసంగాలు సమూహములో, కొన్ని మాత్రము వ్యక్తిగతముగా ఏకాంతముగా. హల్లెలూయా. అక్కడ అద్భుతము సమూహం మధ్యలో చేస్తే, సర్వ సమాజములో చేస్తే, ఆ గుంపు మధ్యలో చేస్తే అది ఘనత ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. అందరూ చెప్పుకుంటారు. ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే ఆ సమూహము నుండి ప్రత్యేకపరిచి ఏకాంత స్థలములోనికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏకాంత స్థలములోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇది ఈ యొక్క సమాజం మధ్యలో చేసేటువంటి పని కాదు. ఈ సమాజం మధ్యలో మాట్లాడేటువంటి విషయం కాదు. ఇది సమాజం మధ్యలో తేల్చేటువంటి విషయం కాదు. ఇది వ్యక్తిగతముగా నేను తేల్చుకోవాల్సినటువంటి విషయము. హల్లెలూయా. వ్యక్తిగతంగా తేల్చుకోవాల్సినటువంటి విషయము. నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడాలి, ముఖాముఖిగా అతన్ని నేను పరీక్షించాలి, ముఖాముఖిగా అతన్ని ముట్టాలి నేను ముఖాముఖిగా అతనితో నేను టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క సమూహములో ఈ పని చేసేటువంటిది కాదు. కొందరు గమనించండి. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ యాత్ర ప్రారంభించినటువంటి దినాల్లో అద్భుతంగా ఉంది. ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంది, ఏది కోరుకుంటే అది జరిగిపోతూ ఉంది, ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంది. కొంతకాలము గడిచిన తర్వాత, కొంతకాలం జరిగిపోయిన తర్వాత నీవు ప్రార్థించిన ఫలితము రాదు, ప్రార్థించిన వినిపించినట్టుగా అనిపించదు, ప్రార్థించిన ఆలకించినట్టుగా అనిపించదు, ప్రార్థించిన అది జవాబు వస్తుందన్నటువంటి ఆలోచన నీకు కలగడం లేదు, విశ్వాసము నీకు కలగడం లేదు. కారణం ఏమిటి తెలుసా? ఇంతవరకు ఆయన సమూహములో కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. నీ ప్రార్థన ఆలస్యం అవుతూ ఉందని అంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఏకాంత స్థలములోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు గమనించగలిగితే ఏకాంత స్థలములో నీతో ఆయన ముఖాముఖిగా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది సమూహములో మాట్లాడేటువంటి మాట. ఈ యొక్క ప్రసంగము ద్వారా ఆయన నీతో మాట్లాడుచూ ఉండవచ్చు, ఆయన వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తూ ఉండవచ్చు. ఇది సమూహములో నీతో నాతో మాట్లాడుచున్నటువంటి మాట. ఏకాంతముగా మాట చదవండి. సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి ఏకాకి వేరు, ఏకాంతము వేరు. నేను ఏకాకినండి. ఏకాకి అంటే ఎవరు నాకు దిక్కు లేరు బాబు, ఎవడు నన్ను పట్టించుకోడయ్యా, ఎవడు నా మాట విన్నాడయ్యా, ఎవడు నాకు ఏకాకి వేరు, ఏకాంత అనుభవం వేరు. హల్లెలూయా. ఏకాంత అనుభవం వేరు. ఏకాకి అంటే ఇక నిస్సిన్నతో ఇంకెవరు ఉండరు, నేను కూడా ఉన్నాను అక్కడ, ఎవరు ఉండరు, ఒక్కతే. ఎవరు దేవుడు కూడా ఎవరు. ఏకాంతం అని అంటే ఒక్కతే ఉంటుంది, ఆ పక్కల దేవుడు ఉంటాడు. హల్లెలూయా.
ఆ పక్కన తండ్రి ఉంటాడు. హల్లెలూయా. ఏకాంతము, భార్యాభర్తలు ఏకాంత సమయము కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఏకాంత సమయము కలిగి ఉంటారు. వారు ఇద్దరు ఏక శరీరము గనక అక్కడ ఇద్దరున్న ఒక్కరుగానే అక్కడ బ్రతకవలసి ఉన్నది. ఏకాంత సమయము అని అంటారు. కారణం ఏమిటంటే ఇక థర్డ్ పర్సన్ అక్కడ ఉండడానికి వీల్లేదు. థర్డ్ పర్సన్ ఉండడానికి వీల్లేదు. ఏకాంతముగా మనసు విప్పి మాట్లాడుకునేటువంటి సమయము. హల్లెలూయా. సమూహములో నుండి వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి ఈ ఏకాంత అనుభవము ఉన్న వాళ్ళు మాత్రమే, గమనించని మాట, ఏకాంత అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే సాక్ష్యము కలిగి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుని సన్నిధిలో ఆయనతో ఏకాంతముగా ఆయన పాదముల దగ్గర సమయాన్ని గడిపేటువంటి వారు మాత్రమే గొప్ప సాక్ష్యము కలిగి ఉంటారు. మిగతా వారు సాధారణమైనటువంటి విశ్వాసులుగా, భక్తులుగా కొనసాగుతారు. కానీ ఘనమైనటువంటి సాక్ష్యము మాత్రము ఈ యొక్క ఏకాంత అనుభవంలోనే వస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క విషయము మన పితరులందరూ గమనించారు గనక వారందరూ చేస్తున్నటువంటి పని ఏమిటంటే వారు ఏకాంతముగా తండ్రి దగ్గరికి వెళ్ళి సమయాన్ని గడుపుతారు. యవ్వన ప్రాయము 40 సంవత్సరాలు దాదాపుగా పెళ్లి ఈడు వచ్చింది. అక్కడ ఇక్కడ తిరగవలసినటువంటి వయస్సు, వయస్సు తన కిందనే యవనస్తులు అనేకులు పనిగత్తలు ఉన్నారు. వారితో పని జరిగిస్తున్నట్టుగానే విచ్చలవిడిగా బ్రతకవచ్చు. వాటన్నిటిని విడిచిపెట్టి యవ్వనస్తుడైనటువంటి ఇస్సాకు సంధ్య వేళ, సాయంకాల వేళ వెళ్ళి ఆయన పాద సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 24:63. ఆదికాండం 24. హల్లెలూయా. హల్లెలూయా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ఎక్కడికి వెళ్ళాడు? ఏ సమయము? సాయంకాల సమయమున ఇస్సాకు పొలములో దేనికి వెళ్ళాడు? అందరు దేనికి వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. ఆయన సన్నిధిలో గడపడానికి వెళ్ళాడు. సాయంకాల వేళ ఎందుకు తెలుసా అండి? దిన ప్రారంభము, లేఖనానుసారముగా దిన ప్రారంభము, సాయంకాలము నుంచి దినము ప్రారంభించబడుతూ ఉంది కనుక ఇస్సాకు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, నా దినము నా తండ్రితో ప్రారంభిస్తాను. హల్లెలూయా. నా దినము నా తండ్రితో ప్రారంభిస్తాను. సాయంకాల వేళ గమనించండి. పొలము పనులు చేసుకునేటువంటి వాళ్ళు, రైతు బిడ్డలకు, లేకపోతే ఆ యొక్క పొలం విషయం తెలిసినటువంటి వారికి అందరికీ తెలుస్తుంది. సాయంకాల వేళ ఇంటి నుంచి పొలములోనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పొలము నుంచి ఇంటికి వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? లేరా వ్యవసాయదారులు? పొలము నుంచి సాయంకాల వేళ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంటి నుంచి పొలం వైపు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దాదాపుగా అందరూ కూడా పొలము నుంచి సాయంకాలము ఇంటికి వచ్చేసేటువంటి బ్యాచ్ అందరూ. ఒకవేళ ఏదైనా పంటను కోసి అక్కడ పెడితే తప్ప, కావలి కొరకు ఇది తప్ప, లేకుంటే ఏదైనా కావాలని అంటే ఎవరైనా రాత్రి పోయి అక్కడ పడుకుంటానని వెళ్ళడం తప్ప, పని వాళ్ళు మాత్రం అందరూ సాయంకాల వేళ పొలము నుండి ఇంటికి రావాల్సినటువంటి వారే. అందరూ ఇటు వస్తూ ఉంటే ఆయన వచ్చి అమ్మగారితో సమయం గడిపి మాట్లాడి మళ్ళీ ఇస్సాకు మాత్రం ఏం చేస్తున్నాడు? పొలము వైపు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 100 మంది ఇటు వస్తూ ఉన్నారు. ఇతనొక్కడు మాత్రము ఇటు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పులస చేప ఏమంటది? గోదావరి నదిలో అన్నీ ఇటు కొట్టుకుపోతూ ఉంటే ఈ పులస చేప మాత్రం ఏం చేస్తుందంట? ఎదురెదుతుంది. అందుకొరకే చెప్తా ఉన్నారు, నిన్ననే చెప్తా ఉన్నాడు. అది 2000, 3000, 4000 ముళ్ళన్న చెప్తున్నాడు. 25,000 అంట. 25,000 కేజీ
లాస్ట్ వీక్ 25,000 పోయింది. 25,000 వేల కట్టి తీసుకున్నారట. ఈ యొక్క చేప మాత్రం ఎదురెదుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఎదురెదుతా ఉంది. 100 మంది ఇటు వస్తుంటే ఇతనొక్కడు మాత్రం అలాగే వెళ్తున్నాడు. ఏంటంటే అటు వెళ్తున్నారంటే, నేను నా దిన ప్రారంభాన్ని నా తండ్రితో ప్రారంభిస్తాను. హల్లెలూయా, నా తండ్రితో ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదండి, ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చులే, కానీ నాకు ఏకాంత సమయం కావాలి, నాకు ఏకాంత సమయం కాదు. నేను ఆయన చెప్తాను మా పనిగాళ్ళకు, రే నేను డిస్టర్బ్ చేయకండి అని చెప్తాను. వాడు అసలు కరెక్ట్గా అలాగ ప్రార్థనలో ఉంటానా, ఎన్నిసార్లు చెప్పినా వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అది ఆ గొర్రె ఆ యొక్క ఎద్దు వాటర్ తాగట్లేదండి, అది తినట్లేదండి అని. అరే తినకపోతే నేనేం చేస్తాను, పోనీ ప్రార్థన తర్వాతనైనా వస్తాను రా అంటే వాడు ఇంటాడా? వాని మీద కోపపడి తిడదామంటే తండ్రి ప్రేమ అడ్డొస్తుంది. వాడిని ఏమనలేను, ఈ పెంట అంతా నాకెందుకు, పొలంలోనికి వెళితే ఎవరు అక్కడ ఉండరు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంత సమయము ఆయన సన్నిధిలో, ఆయన పాదముల దగ్గర ఏకాంత సమయము గడపాలన్నటువంటి ఆలోచన కలిగిన వారు చేసేటువంటి పని ఏమిటంటే, ఆ యొక్క వాతావరణం, ఆయనతో మాట్లాడడానికి అనుకూలమైనటువంటి స్థలమును ఎన్నుకుంటారు. ప్రార్థన చేస్తే మనకందరికీ తెలిసిపోవాలి. అందుకొరకు ఇక్కడ ప్రార్థన నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేయగానే అమ్మగారు వస్తారు. ఇదిగో చేసినావు కానీ వచ్చేసాయి, వాటర్ పెట్టమన్నావు. ఆ వాటర్ పెట్టమనిది ఆయన అంటే, ఇప్పుడంటే గీజర్లు వచ్చేసినాయి, డైరెక్ట్ వస్తున్నాయి అనుకోండి. వాటర్ పెట్టమని చెప్పాడు. కాగింది ఒక 15 మినిట్స్ అనుకోండి. 12 నిమిషాల తర్వాత వెళ్ళిపోయి ప్రార్థనలో ఉంటాడు. అంటే ఇక ఎంతసేపు అని ఆ కర్రలు, ఇప్పుడంటే గ్యాస్ అయితేనేమో కట్టెలేదు, ఎంతసేపు అని కాగాను, 2 సార్లు చల్లగా అయిపోయినాయి, నువ్వు వచ్చేసాయి. ఆ ప్రార్థనలో ఎప్పుడు చేసినా నువ్వు అసలు నన్ను ప్రార్థన చేయించుకున్నావా? అసలు నువ్వు ప్రార్థన చేసే పరిస్థితేనా? అది ప్రార్థన చేసేటువంటి పరిస్థితేనా? పిలవడానికి అనుకూలమైన పరిస్థితుల్లో నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు, పిలవాలన్నట్టుగానే కూర్చుంటావు. ప్రార్థన చేసుకుందామంటే మళ్ళీ ఆమెను బ్లేమ్ చేయడం, నాకు అడ్డు వస్తావు ప్రార్థన చేసి, మళ్ళీ ఇది నువ్వు అంత ప్రార్థన పరుడు అయితే, అంత సమయం కోరుకుంటే నీకు తెలియదా ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనేది నీకు తెలియదా? ఇస్సాకు అన్నీ తెలిసిన వాడు. ఏకాంత సమయములో ఇక మరో 3వ వ్యక్తి నా తండ్రికి డిస్టర్బెన్స్గా కలగకూడదు అని సాయంకాల వేళ పొలము వైపు అందరూ ఇంటి ముఖం పట్టగా ఆయన మాత్రం పొలం వైపు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన నీకు ఇవ్వబడిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటి తెలుసా? శ్రేష్టమైనటువంటి బహుమానం ఏంటి తెలుసా? ఆ యేషువ మెస్సయ్యతో, ఆ పరిశుద్ధాత్ముని ద్వారా పరలోకపు తండ్రి యొక్క ప్రణాళికను నీవు గ్రహించేటువంటి అవకాశము ఏ సేవకునికి ఎంతగా ఇవ్వబడిందో నీకు అంతే ఇవ్వబడింది. హల్లెలూయా, అంతే ఇవ్వబడింది. నువ్వు మాట్లాడగలిగితే, నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, సమయము తీసుకోగలిగితే, ఏకాంత సమయంలోనికి వెళ్ళగలిగితే గనక, ఒంటరిగా ఆయనతో గడపడానికి ఇష్టపడితే కనుక ఆయన చేపట్టుకొని నిన్ను ఆ యొక్క ఏకాంత స్థలములోనికి తీసుకొని వెళ్ళి నీ యొక్క చెవిని ఆయన క్లీన్ చేస్తాడు. హల్లెలూయా. అంతవరకు వినేటువంటి మాటలు వేరు, ఏవేవో కబుర్లు, ఆ సినిమా కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు, అవి లేకపోతే నిద్ర పట్టదు. ఆ చెవంత తుప్పు పట్టిపోయింది. ఆ తుప్పు పట్టడం వలన ఆత్మ సంబంధమైన మాటలు కాస్త వినవలసి వస్తే గనక చేసేటువంటి పని ఎంత ప్రసంగం చేస్తాడండి? ఎంతసేపు ఆరాధన అండి? ఏదో అలాగ వెళ్ళామా ఇలాగ వచ్చామా అన్నట్టు ఉండాలి. కానీ గంటలు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? గంటలు ఆరాధన చేస్తేనే భక్త. ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఉంటే, ఆయన యొక్క సన్నిధిలో సంతోషములో, ప్రవాహములో కొట్టుకుపోతూ ఉంటే సమయము తెలియనటువంటి వారు కొందరు ఉన్నారు. హల్లెలూయా. నీ చెవి తుప్పు పట్టింది కనుక, అంటే అలాగని సమయం మనం ఎంతైనా ఉద్దేశం కదండి. అవకాశం ఉన్నప్పుడు సకాలానికి ఉంచుకుందాం. ఆ యొక్క
చెవి తుప్పు పట్టడం వలన ఆత్మ సంబంధమైన మాటల కంటే కూడా ఈ లోక సంబంధమైనటువంటి కబుర్లనే ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటారు. గమనించండి. వారి నోటి నుంచి దేవుని గురించినటువంటి మాటల కంటే లోక సంబంధమైనటువంటి మాటలే ఎక్కువ వస్తాయి. కారణం వారు వినేది అవే ఎక్కువ. అలాగని మాట్లాడుకోకూడదని కదా, రాజకీయాల గురించి పరిస్థితుల గురించి మనం మాట్లాడు సందర్భోచితంగా మనకు అవసరాన్ని బట్టి మాట్లాడుకోక తప్పదు. మన మనుషులము, లోకంలో ఉన్నాము. ఈ యొక్క యాత్రలో మనము జరుగుతున్న సంభవాలు తెలుసుకోవాలి కనుక వారి గురించి, రాజకీయ నాయకుల గురించి, దేశం గురించి ప్రార్థించాలి కనుక మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సరే, అయితే ఏ రేంజ్లో మాట్లాడుకుంటున్నావు, దేన్ని మించి నీవు మాట్లాడుతున్నావు, ఎంత సమయం దేనికి హెచ్చిస్తున్నావు అనే దాంట్లోనే ఈ యొక్క మర్మం దాగి ఉంది. సరే, అక్కడ చేసినటువంటి పని ఏమిటంటే ఏకాంత స్థలములో ఆ యొక్క చెవిని క్లీన్ చేస్తూ ఉన్నాడు. అంతవరకు ఆయన మాట వినడానికి అడ్డు. ఇందాక ఆరాధన జరుగుతూ ఉంది కదా, ఆ ఆరాధన సమయంలో మైకు లేకుండా అన్నాను అనుకోండి, ఎంతమందికి వినపడుతుందమ్మా? ఎంతమందికి వినపడుద్ది? ఎంతమందికి వినపడుద్ది? ఆరాధన సమయంలో ఇక్కడ ఉన్నాను స్తోత్రం అన్నాను అనుకోండి, ఒకవేళ మహా వినపడితే ఇక్కడ మన వాళ్ళకి వినిపిస్తుంది. అదే ఏకాంత స్థలంలో ఉన్నప్పుడు ఏమనిపించింది? స్తోత్రములు నాన్న. ఏమంటారు, అది గుసగుసలాడేటువంటి వాయిస్ కూడా వినిపిస్తుంది. హల్లెలూయా. గుసగుసలాడే వాయిస్ కూడా వినిపిస్తుంది. ఏలియా ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగించి ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలని వెళ్ళిపోయాడు. ప్రార్థనలో ఉంటున్నప్పుడు అక్కడ గొప్ప పెనుగాలి వీస్తూ ఉంది. ఏలియాకు తెలుసు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తుడు గనక ఏలియాకు తెలుసు, ఈ యొక్క పెనుగాలి ఈ న్యాచురల్గా ఈ యొక్క లోకపరంగా వస్తున్నటువంటి గాలి కాదు, ఇది ఆ తండ్రి ద్వారా కలుగుతున్నటువంటి గాలి, ఈ గాలి అని ఆయన చెవి యొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. గాలి వచ్చిందని అంటే ఆయన ఈ పెను గాలిలో నుంచి నాతో మాట్లాడతాడు. ఆయన స్వరము వినాలని అలాగ కనిపెడుతూ ఉన్నాడు. ఆయన కనిపెట్టగా ఆయన స్వరం వినిపించలేదు. అదైన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ భూకంపం వచ్చింది. ఏలియాకు తెలుసు, ఈ భూకంపము ఆయన ద్వారా కలుగుతూ ఉన్నది. ఆయన ఈ భూకంపంలో నుంచి ఆయన మాట్లాడతాడు. కొండలు పగిలిపోతూ ఉన్నాయి, రాళ్ళు గుట్టలు పగిలిపోతూ ఉన్నాయి, అవి శిథిలాలుగా మార్చబడుతూ ఉన్నాయి. ఆయన స్వరం వినిపిస్తుందేమో అని అలాగ చెవి గాలికిస్తూ ఉన్నాడు. సమయం అయిపోయింది, వినిపించలేదు. తర్వాత ఒక మంట వచ్చింది. మంటలో నుంచి ఆయన మాట్లాడతాడు. మా పితరులైన మోషేతో మాట్లాడిన రీతిగా ఆ మంటలో నుంచి ఆయన మాట్లాడతాడని అలాగ కనిపెడుతూ ఉన్నాడు. ఆ మాట కూడా వినిపించలేదు. మాట్లాడినటువంటి రీతులన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయనకు తెలిసినటువంటి రీతులన్నీ అయిపోయినాయి. అయ్యా మాట్లాడవా నాయన, మాట్లాడుతావు కదా మాట్లాడు నాయన అని కనిపెడుతూ ఉండగా అక్కడి మెల్లని స్వరము, హల్లెలూయా, ఆయన మెల్లని స్వరము ఏలియా దగ్గరికి వస్తుంది. మొదటి రాజులు 12వ వచనం. మొదటి రాజులు 19:12. మొదటి రాజులు ఏమంట ఆ యొక్క మెరుపు కనిపించింది, అగ్ని కనిపించింది, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము
మిక్కిలి నిమ్మలముగా. నిమ్మలము అని అంటే అరే నిమ్మలంగా మాట్లాడండి రా, నిమ్మలంగా మాట్లాడమ్మా, గైన మాట్లాడాను అనుకోండి, అబ్బా నాకు కొద్దిగా సౌండ్ పొల్యూషన్ కొందరికి పడదు, అసలు ఈ మాటలు వినలేను, కాస్త నిమ్మలంగా మాట్లాడమ్మా అంటారు కదా. నిమ్మలముగా మాట్లాడమే నెమ్మదిగా మాట్లాడడం. అందులో మళ్ళీ ఏమంట, మిక్కిలి, ఇంగ్లీష్లో ఏముంది, మిక్కిలి స్మాల్ వాయిస్. ఇయర్స్ అది మొదటి రాజులు 12. వేర్ ఇస్ దట్? అండ్ ఆ మెరుపునందు ప్రత్యక్షము కాలేదు. అక్కడ చాలా ఆ యొక్క మెరుపునందు ప్రత్యక్షము కాలేదు, అక్కడ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు, భూకంపమునందు ప్రత్యక్షము కాలేదు, ఆ యొక్క వెలుగులో ప్రత్యక్షము కాలేదు. అక్కడ ఏమంట, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం, ఏ స్టిల్ స్మాల్ వాయిస్, అండ్ ఆఫ్టర్ ద ఫైర్ ఏ స్టిల్ స్మాల్ వాయిస్. మిక్కిలి నిమ్మలమైన ఆయన స్వరము వినపడుతూ ఉంది. మిక్కిలి నిమ్మలమైన ఆయన స్వరం వినపడుతుంది. ఆరాధన గంభీరంగా చేసే సమయం ఉంది. ఆయనను మౌనముగా, సియోనులో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటయే. హల్లెలూయా. అందుకొరకే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ మౌనంగా ఒక క్షణం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండండి అని అంటాను. కారణం ఏంటి తెలుసా? ఆ మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఆ మాట వినే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఏకాంతముగా తోడుకొని వెళుతూ ఉన్నాడు, ఏకాంత స్థలములోనికి తోడుకొని వెళుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే అక్కడ చెప్పబడేటువంటి మిక్కిలి నిమ్మలమైన మాట కూడా ఆ యొక్క మనిషి వినడానికి వీలుగా ఉంటుంది. కొన్ని ఆ తండ్రి ఏకాంత సమయంలోనే చెబుతాడు. అంటే నీకు ఏకాంత సమయము గడిపే అవకాశం అనుభవం లేకపోతే ఆయన ఏకాంత సమయంలో చెప్పేటువంటి మాటలు నీ బ్రతుకులో కోల్పోతూ ఉన్నావు. ఏకాంత సమయము ఆయనతో గడిపినప్పుడు వినిపించేటువంటి మాటలు ఎంత ఘనమైనవో తెలుసా? ఆయన చెప్పేటువంటి ఆ మాటలు అంట ఆ యొక్క చీకటిలోనికి తీసుకొని వెళ్ళి ఆయన చెప్పేటువంటి మాటలు అంట ఆయన చెబుతూ ఉన్నాడు, మీరు మిద్దె మీదికి వెళ్ళి ప్రకటిస్తారు. హల్లెలూయా. మీ యొక్క చెవుల్లో నిమ్మలముగా నేను బోధించేటువంటి మాటలు, నిమ్మలముగా చిన్న స్వరముతో, నిమ్మలమైన స్వరముతో నేను చెప్పేటువంటి మాటలు మీరు మిద్దె మీదికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తారు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం త్వరితంగా. మత్తయి సువార్త 10:27. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద మీరు ప్రకటించండి. చెవిలో మీకు చెప్పబడినది మిద్దెల మీద మీరు ప్రకటించండి. హల్లెలూయా. ఆయన నీ చెవిలో చెప్పాలని ఆశపడుతున్నటువంటి తండ్రి ఆ యొక్క సమీపమైనటువంటి సహవాసానికి అది సాదృశ్యముగా ఉన్నది. ఆయన ఒక కుమార్తెను ఏ విధంగా తండ్రి ప్రేమిస్తాడో ఆ ప్రేమతో నన్ను ప్రేమించాలని ఆయన ఒక హృదయాంతరంగంలోని మాటలను ఆయన కుమారుతో చెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు గనక ఆయన చెబుతూ ఉన్నాడు, నీ చెవిలో మీకు చెప్పేటువంటి సంగతులను మేడల మీద ప్రకటించండి. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పాను, నలుగురిని చూస్తే మాట్లాడడానికి ధైర్యం లేనటువంటి వ్యక్తిని, గొంతు ఎండిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ యొక్క చీకటిలోనికి ఆయన తీసుకొని వెళ్ళాడండి. చీకటిలోనికి తీసుకొని వెళ్ళాడు. 2000 సంవత్సరంలోనే దాదాపుగా 20,000 జీతము ఆయన చీకటిలోనికి తీసుకొని వెళ్ళాడు. అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోయాను. అంతా ఒంటరిగా ఉన్నట్టుగానే అనిపించేది. ఆయన సన్నిధిలో గడపడం ప్రారంభించాను.
గడిపాను. ఆయన సన్నిధిలో గడిపే కొద్దీ ఆయన యొక్క సహవాసంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించుకుంటూ ఉండగా ఆయన బయలుపరిచినటువంటి అనేకమైన సంగతులను బట్టే ఈరోజు 4 మాటలు చెప్పే స్థితిలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప భక్తుని అని చెప్పుకోవడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఆయన నామ మహిమార్థమై చెబుతూ ఉన్నాను. ఆయనతో సహవాసములోనికి నన్ను పిలిచినందుకు ఈరోజు మీ ఎదుట నిలబడి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికంటే కూడా నేను గొప్పవాడిని కాదు. మీ అందరికంటే ఎవరైతే ఇక్కడ నా అంత నీచురాలు లేదనుకుంటున్నారో వాళ్ళకన్నా నీచమైనటువంటి దీనమైనటువంటి బ్రతుకు నాది చెబుతూ ఉన్నాను. అలాంటి నన్ను ఆయన ఈ విధంగా నిలబెట్టాడంటే నీకు ఇవ్వబడిన తలంతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇచ్చినటువంటి మంచి మనసును ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంతులు, నీకు ఇవ్వబడినటువంటి కృపను జ్ఞాపకం చేసుకో. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పాదముల దగ్గరికి వస్తే, ఆ యొక్క చెవిలో వినిపించుకునేటువంటి ఆయనకు చెవి ఎగ్గేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు రాగలిగితే నీ ద్వారా ఏమి చేయగలడో ఒకసారి ఊహించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, నేను చెవిలో చెప్పేటువంటి వాడిని. గమనించండి, ఈ చెవిలో చెప్పేటువంటి అనుభవం చూడండి. ఇప్పుడు నా కుమార్తె కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, మహంటే నా భార్య కాబట్టి నేను చెప్పగలను. ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరులతో ఒకవేళ నా కుమార్తె వయసు, చెల్లి వయసు ఉన్న వాళ్ళతో కాస్త చెప్పవచ్చు. నేను ఒకవేళ అదే అలవాటుగా చేసుకున్నాను అనుకోండి, నా సాక్ష్యం ఏమైపోయిందండి? నా సాక్ష్యం ఏమైపోయింది? భ్రష్టపడుతుంది. నా సాక్ష్యం ఏమైపోయింది అంటే, నేను మంచిగానే చేస్తున్నప్పటికీ నా సాక్ష్యం ఏమైపోయింది అంటే, బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి పరిధి, నేను ఎంత దూరము వెళ్ళగలను ఒక పరిధి ఉంది. నా కుమార్తె కనుక నా యొక్క బిడ్డ వయసు కాబట్టి జెసిక నా పిల్లలను నేను దగ్గరికి తీసుకుంటాను. అదే చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్లకు ఒక డిస్టెన్స్ నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చెవిలో చెప్పేటువంటి అనుభవం ఏంటి తెలుసా అండి? చెవిలో చెప్పేటువంటి అనుభవం ఏంటి తెలుసా? తండ్రి కుమార్తె, తండ్రి బిడ్డ అనుభవము, భార్య భర్త యొక్క అనుభవం. ఆ తండ్రి నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు ఎంత ఘనమైనదో చూడండి. నీతో చెవులో చెప్పాలనుకున్నంత ప్రేమ అండి ఆయనది. నీతో చెవులో చెప్పుకోవాలన్నంత ప్రేమ అండి ఆయనది. ఆయనకు సమయాన్ని ఇవ్వు, నీ బ్రతుకు విప్లవాత్మకంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి. చీకటిలో నేను మీతో చెప్పున్నది వెలుగులో చెప్పుడు. నీ భార్య నిన్ను విడిచిపెడుతూ ఉందని అంటే, నీ భర్త నిన్ను విడిచిపెడుతూ ఉన్నాడంటే, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవడం లేదంటే, నీ యొక్క సహోదరులు నిన్ను అర్థం చేసుకోవడం లేదంటే, నీ సేవకుడు నిన్ను అర్థం చేసుకోవడం లేదంటే, నీ యొక్క సర్వ సమాజం, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను వెలివేసినట్టుగా అనిపిస్తూ ఉంటే కారణం ఏమిటి తెలుసా? ఆ తండ్రి నిన్ను ఏకాంత స్థలములోనికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. చీకటిలోనికి నిన్ను తీసుకొని వెళుతూ ఉన్నాడు. చీకటిలో ఉంటే, ఆయన పాదములను నువ్వు పట్టుకొని ఉంటే, ఆయన హస్తపు నీడలో ఉంటే ధైర్యము తెచ్చుకో. కారణం, రేపు నీవు వెలుగులో ప్రకటించేటువంటి సంగతులు ఆయన నీ చెవిలో బోధించబోతూ ఉన్నాడు. ఆయన నీకు బోధించబోతూ ఉన్నాడు. నీవు ధైర్యము తెచ్చుకో. అందరూ నిన్ను విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉంటే ధైర్యము తెచ్చుకో. రేపు మిద్దె మీద ప్రకటించేటువంటి, మైకులో ప్రకటించేటువంటి, వేవేల మంది ముందు ప్రకటించేటువంటి ఆత్మ సంబంధమైన అద్భుతమైన సంగతులను, సర్వ సత్యములను ఆయన నీకు బయలుపరుచుకుంటున్నాడు. అవి నీవు వేవేల ముందు నువ్వు పంచుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. వెలుగెత్తి ప్రకటించబోతూ ఉన్నావు. హల్లెలూయా. చెవిలో వినిపించినటువంటి మిక్కిలి నిమ్మలమైన గుసగుసలాడేటువంటి మాటలను నీవు గొంతు చించుకొని ప్రకటించవలసి వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రసంగము చేయాలంటే, ఆ సాక్ష్యము కలిగి ఉండాలని అంటే, నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏకాంతముగా నీతో సమయం గడుపుతాను. హల్లెలూయా. ఏకాంతముగా నీతో సమయం గడుపుతాను, నీతో మాట్లాడతాను. నీ దాసుడు ఆలకిస్తాడు. వినిపించయ్యా, నీ మాట వినిపించు నాయన, నీ మాట వినిపించు నాయన. అందరు